మీ జేబులో ఉన్న ఆ చిన్న కార్డు వెనక ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ యుద్ధం జరిగిందని మీకు తెలుసా? అసలు ఈ ఆధార్ ఐడియా ఎవరిది? 2009లో అప్పటి ప్రభుత్వం దేశంలోని ప్రతి పౌరుడికి ఒకే ఒక్క గుర్తింపు ఉండాలని నిర్ణయించింది. అలా పుట్టిందే యుఐడిఏఐ, అంటే యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. మరి దీని వెనక ఉన్న అసలు సిసలైన మేధావి ఎవరో తెలుసా? ఇన్ఫోసిస్ కోఫౌండర్ నందన్ నీలేకని. ఈయనకు క్యాబినెట్ మంత్రి హోదా ఇచ్చి మరీ ఆధార్ బాధ్యతలు అప్పగించారు. సెప్టెంబర్ 29, 2010న భారతదేశంలో మొట్టమొదటి ఆధార్ కార్డ్ జారీ అయింది. మహారాష్ట్రలోని టెంబ్లీ గ్రామానికి చెందిన రంజనా సోనవానీ అనే మహిళ దేశంలో ఫస్ట్ ఆధార్ హోల్డర్. కంటిపాపలు, వేలిముద్రలతో తయారైన ఈ వ్యవస్థను చూసి అమెరికా, చైనా లాంటి దేశాలే షాకయ్యాయి. దొంగ అకౌంట్లను ఏరిపారేయడానికి ఇది మన దేశానికి ఒక బ్రహ్మాస్త్రంలా మారింది. ఏవండి, ఒకప్పుడు రేషన్ కార్డు కోసం తిప్పలు పడేవాళ్లం. ఇప్పుడు ఈ ఒక్క కార్డుంటే చాలు, చకచకా పనులైపోతున్నాయి. మనోళ్లు వేసిన ఈ ప్లాన్ మామూలుగా లేదు కదా? మరి ఇప్పుడు ఆధార్లో ఉన్న మీ ఫోటో చూసి ఎంత భయపడ్డారో కామెంట్ చెయ్యండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఎస్జే హిడెన్ యూనివర్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.